సార్. ఓకే చెప్పండి. సార్, దుబ్బాక ఉప ఎన్నికలలో ఈసారి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి రఘునందన్ రావు గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం సార్. ఎందుకండి? సార్, దుబ్బాక నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందుతుంది సార్. ఒకసారి రఘునందన్ రావు గారికి ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్. అదే రఘునందన్ రావుకు ఎందుకు వేయాలి అంటున్నా. సార్, దుబ్బాక నియోజకవర్గం చాలా ఏళ్ళుగా డౌన్ గా ఉంది కదా సార్. అది డెవలప్మెంట్ చేయడానికి పోటీ చేయబోతున్నారు సార్. డౌన్గా ఉందంటే దేంట్లో డౌన్గా ఉంది? దుబ్బాకలో ఉన్నాయి కదా సార్. ఇప్పుడు దుబ్బాకలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్. దాంట్లో రోడ్స్ మంచిగా లేవు, టెక్స్టైల్ పార్క్ చేస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. మేము హైదరాబాద్ నుంచి రఘునందన్ రావు గారి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు హైదరాబాద్ ఉన్న వాళ్ళకు దుబ్బాకలో ఉన్న రోడ్ల గురించి ఏం తెలుసు? మేము ఇక్కడ ఉంటున్న వాళ్ళకి మాకు తెలుస్తుంది కదా సార్. అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సార్ ఇట్లా చేస్తున్నారు. ఒకటేంటవా ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఏం లేవు. అసలు ఫస్ట్ రఘునందన్ రావే దుబ్బాకలు ఉండడు. దుబ్బాకల రఘునందన్ రావు లేనప్పుడు దుబ్బాకలో ఉన్న పరిస్థితులు రఘునందన్ రావుకే చక్కగా తెలివయి మీకేం తెలుస్తాయి? రఘునందన్ రావు అనేటోడు ఎలక్షన్ రఘునందన్ రావు అనేట వాళ్ళు ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ దుబ్బాకల బాగాలేవు రోడ్లు అవి అని చెప్పడం ఏందండి?